తాను బ్రతుకు దినములన్నీ అతని మేలు చేయను కానీ కీడేమీ అంటే ఒక కల్పవల్లి అన్నమాట. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి అని ఉంది కదా. ద్రాక్షావల్లి అనే పేరు దేవునికున్న పేరు. అది నేను నిజమైన ద్రాక్షావల్లి. మరి ఇంకెక్కడుంది ద్రాక్షావల్లి అనే పేరు? స్త్రీకే ఉంది. అంటే భర్తతో నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి అంటే ఈమె మంచి చేస్తుంది, ఎప్పుడు కీడు ఎవ్వరికి చేయదు. ఆమె బ్రతుకు దినములన్నీ ఆమె తన భర్తకు కానీ తన పిల్లలకు కానీ మేలు చేస్తుంది, కానీ కీడేమీ చేయదు. తర్వాత సోమరిది కాదు, చాలా కష్టపడుతుంది. షీఈ్ అ వెరీ హార్డ్ వర్కర్. మీరు ఇక్కడ వచనాల్లో చూసినప్పుడు మరి ఈమె తాను బ్రతుకు దినములన్నీ కూడా తన కుటుంబానికి మేలు చేస్తుంది. మరి ఈమెకు తల్లుల దినోత్సవం కాబట్టి తల్లుల గురించి చెప్తున్నాం. షీఈ్ అ మదర్, షీఈ్ నాట్ ఏ సింగిల్ ఉమెన్, షీఈ్ అ ఫ్యామిలీ ఉమెన్. ఆమెకు భర్త ఉన్నాడు, ఆమెకు పిల్లలు ఉన్నారు, ఆమెకు ఒక కుటుంబం అంటూ ఉంది. మరి ఈమె చాలా శ్రమజీవి, చాలా శ్రమజీవి. ఆమె చేసే పనులు చూడండి. 13వ వచనంలో ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెతుకును, తన చేతులారా వాటితో పనిచేయ, చేతులతో చాలా బలముగా పనిచేసే శ్రమజీవి అన్నమాట. వర్తక బోడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకోను. మనం చాలామంది స్త్రీలను చూస్తాం, ఇలా ఇంటి పని చేస్తారు, బయట పని చేస్తారు, భర్తకు పరిచర్య చేస్తారు, పిల్లలకు పరిచర్య చేస్తారు, ఆఫీస్లో పని చేస్తారు, దీర్ఘ ప్రయాణాలు చేసి ఇంటికి వచ్చిన తర్వాత అన్ని పనులు వారి కొరకు కాచుకొని ఉంటారు. అయినా వారు విసుకకుండా వారు అన్ని పనులు చేస్తారు. కొంతమంది విసిగి వేసారి ఇల్లంతా నరకంగా మార్చుకునేవారు కూడా ఉన్నారు. కానీ ఈ స్త్రీ గొడవపడే స్త్రీ కాదే. చాలా పనులు ఉన్నాయి, కానీ మీ ప్రతి పని కొరకు నేను అనుకుంటున్నాను దేవుని స్తుతిస్తుందేమో. కొందరికి గొప్ప పెద్ద కుటుంబం ఉంటే విసుకుతుంటారు, సణుగుతూ ఉంటారు. నేనంటాను, మీరు సణగకండి. మిమ్మల్ని నమ్మి దేవుడు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చినాడు అనుకోండి. మీ మీద నమ్మకంతోనే దేవుడు ఇంతమంది పిల్లల్ని ఇచ్చినాడు. మీరు చేయగలరు. యూ క్యాన్ డూ ఇట్. యూ క్యాన్ కంట్రోల్ దట్ ఫ్యామిలీ. యూ క్యాన్ వర్క్ హార్డ్. గాడ్ ఈజ్ విత్ యూ, నాట్ టు డిస్పేర్. ఈమె ఎంత కష్టపడుతుంది. ఈమె కష్టం ముందు మనం అందరం తల్లులుగా చేసే పని పెద్ద పని ఏం లేదని నాకు అనిపించింది.